తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం పరిధిలో గల దివిస్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని పబ్బు వంశీ, పల్లె మధు, తాడూరు పరమేశ్లు ఆరోపించారు. స్థానిక యువతకు 80% ఉద్యోగాలు వచ్చే విధంగా పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తే తప్ప ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావని, దివిస్ కంపెనీలో సుమారు 4000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా పట్టుమని 10 ఉద్యోగాలు కూడా స్థానికులకు లేవని పబ్బు వంశీ, పల్లె మధు, తాడూరు పరమేశ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు స్థానిక నాయకుల అండతో కమిషన్లకు కక్కుర్తిపడి దివిస్ కంపెనీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో చూసుకుంటా ఉంటే దివిస్ పరిశ్రమ అనేది మన దేశంలోనే ఔషధ రంగంలో ప్రవస్థానం అని చెప్పేసి ఈ మధ్యలో ఈనాడు పేపర్ లో కూడా వచ్చింది. కానీ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఈ పక్కల 3-4 మండలాలకు సంబంధించి కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా రైతాంగము, సామాన్య జనాలు కూడా సంబంధించి పశుపోషణ చాలా కూడా తీవ్రంగా ఇబ్బంది గురవుతా ఉన్నారు. ఇప్పుడు ఈ పక్కన చూసుకుంటా ఉంటే ఇక్కడ ఆరేగూడెం, ఇక్కడ రెడ్డిబాయి, ఇక్కడ పంతంగి, ఇక్కడ లింగోజిగూడెం చుట్టుపక్కల గ్రామాల వెంట కూడా కనీసం కూడా పశువులు నీళ్ళు తాగలేని పరిస్థితిలో ఉంది. ఈ నీళ్ళు తాగి కూడా బెందులు చనిపోయే పరిస్థితి కూడా ఉన్నదని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటా ఉంటే మాత్రం భూములు ఇచ్చింది స్థానికులు, ఇక్కడ గాలి నీరు కలుషితమైతా ఉంది, ఇక్కడ ఇబ్బంది పడే స్థానికులు. కానీ ఇక్కడ ఇతరులు మాత్రం ఉద్యోగాలు 80% ఇక్కడ దివిస్ లో 80% ఉద్యోగులు బయట వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దీన్ని మేము యువ సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో పలుమార్లు ఉద్యమాల రూపంలో ఉన్న ఈ మధ్య కాలంలో ఢిల్లీ తారాలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే యువత అంతా కూడా ఆన్లైన్ లో ఐక్యమై ఫిజికల్ జంతర్ మంతర్లోకి ఏ విధంగా వచ్చారో, ఈ దివిస్ మీద కూడా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మాత్రం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ రోజు స్థానికంగా ఉన్న కంపెనీలో దివిస్ పరిశ్రమ చౌటుప్పల్ మండలంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉంది. ఆ దివిస్ పరిశ్రమలో భూములు మావి, నీళ్లు మావి, కాలుష్యం మాకే, ఉద్యోగాలు మాత్రం బయటి రాష్ట్రాల విద్యార్థులకు చెందుతున్నాయి, బయటి రాష్ట్రాల వాళ్ళకు చెందుతున్నాయి. ఆదాయం బయటి రాష్ట్రానికి ఉంది, శ్రమ, కష్టం మరియు డిసీజులన్నీ మా చౌటుప్పల్ మండల ప్రజలకు ఉన్నాయి. మా చౌటుప్పల్ మండలంలో అన్ని ఆయన దివిస్ పరిశ్రమలో పనిచేయాలంటే ఎలాంటి విద్యా అర్హత అయితే కావాలనో అలాంటి విద్యార్హతలు ఉన్న చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక బయట జిల్లాలకు పోయి, హైదరాబాద్ పోయి కూలి చాలని జీతానికి పనిచేస్తున్నా ఇక్కడ మాత్రం దివిస్ పరిశ్రమలో ఉద్యోగాలు వేలకు జీతాలు ఇచ్చుకుంటూ బయటి రాష్ట్రాల వాళ్ళను పెంపొందిస్తూ స్థానికులకు గవర్నమెంట్ ఉన్న రూల్ ప్రకారం 80% స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నిజంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డాం, జైలు జీవితం గడిపినాం, అనేక కష్టాలు అనుభవించినాం. కానీ మా ప్రాంతానికి వచ్చేసరికి సుమారు 3-4 మంది పనిచేసే ఒక దివిస్ కంపెనీలో పట్టుమని 10 మంది కూడా ఉద్యోగాలు లేని పరిస్థితిలో మేము ఇవాళ దుర్భర పరిస్థితులలో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఇవాళ దివిస్కు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా ఈ స్థానికంగా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు చేసినా కూడా వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతున్నది. కాబట్టి మనం అంతా కూడా చైతన్యవంతులం కావాలి. ఈ ప్రాంతంలో ఇవాళ సుమారు 4000 మంది పనిచేస్తున్న ఒక కంపెనీలో నిజంగా కూడా ఒక 20-30 మంది స్థానికంగా ఈ నియోజకవర్గ ప్రజలు లేరంటే ఇవాళ నిజంగా కూడా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇవాళ అడిగినాం, దివిస్ యాజమాన్యాన్ని కూడా అడిగినాం, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మాకున్న 80% వాటా మాకు హక్కులు కల్పించాలి, మాకు సంబంధించిన హక్కులను మాకు హరిస్తున్నావు అని చెప్పి విమర్శించినాం. ఆయన అడిగినాం. ఎంతమంది అడిగినా కూడా వాడు కొంతమంది రాజకీయ నాయకులకు తొత్తులుగా చేసుకొని వాళ్లకు నెలవారీ కమిషన్లు చేసి